సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు రామచంద్రపురం మండలంలో జిల్లా వ్యాప్తంగా కానీ ప్రత్యేకంగా గత 3 రోజుల నుంచి పూజలు అందుకుంటున్న గణనాథుడు ఈ రోజైతే చెంతకి చేరనున్నారు. అంటే అంగరంగ వైభవంగా గ్రామంలో పెద్ద ఎత్తున యువత అయితే కోలాహలం చేస్తూ రోజు రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా మహిళలతో సైతం డీజే పాటలకు డాన్సులు వేసుకుంటూ ఆ గణనాథుని తన తల్లి ఒడికి చేర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మండల ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి మా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేటువంటి మా ప్రెస్ సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా ఏ సమస్యలు కానీ జరగకుండా, ఏ రామాయణాలు లేకుండా ఇక్కడ మా పిల్లలంతా కూడా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా కార్యక్రమం చేసుకుంటున్నాము. అలాగే వినాయక చవితి సందర్భంగా అందరూ ఎంతో వేడుకలు చేసుకుంటున్నాము. మా ఊర్లో ఏడాదికి ఎప్పుడు చేసేది ఈ వినాయక చవితి అంగవైభవంగా జరుగుతున్నది. మాది నిమ్మల వాహన వినాయక నుండి 3 రోజులున్న గ్రామస్తుల ప్రజలందరూ వైభవంగా పూజలు ప్రసాదాలు చేసుకొని జరుపుకున్నారు. ఈ రోజు నిమజ్జనం కావున ಎಲ್ಲರೂ పక్క చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి రంగరంగ వైభవంగా సంతోషంగా గడుపుతున్నారు. సంతోషంగా ఉండాలని నిమ్మల వాహన అందరు రైతులు పంటలు బాగుపడి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సమక్షంగా వినాయకుని నిమజ్జనం రోజు ఆశీస్సులతో ఉండాలని కోరుచు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు కోరుతూ నిమ్మల గ్రామస్తులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా నిన్నపల్లి గ్రామం ముందు అందరూ కలిసి 3 రోజులుగా అదేవిధంగా అందరూ కూడా గ్రామస్తులకు కానీ అందరినీ ప్రజలందరినీ కూడా వినాయకుడు అందరినీ శుభ సంతోషాలతో కాపాడుతూ రావాలని, వర్షాలు బాబడి పంటలు బాగుపడాలని చెప్పని ఆ వినాయకుడిని అందరి తరఫున రచిస్తున్నాం. మేము గత 3 రోజులుగా వినాయక చవితి పూజ చేసి 3 రోజుల ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అన్నదానాలు పెట్టి అదేవిధంగా నిమజ్జనం రోజు దిన్నపల్లి గ్రామస్తులందరూ కలిసి అందరూ జరిపించి డాన్సులు వేసి అదేవిధంగా జరిపించారు.